హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సామ్ స్పేస్. నేను ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో నా ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నానండి. అండ్ పేరుకే నా ఛానల్ ఫస్ట్ 1 ఇయర్ నుండి ఉంది. కానీ ఇన్ని రోజులు నేను నార్మల్గా ఏఐ వాయిస్ యూజ్ చేసుకొని ఏదో అలా అలా వీడియోస్ క్రియేట్ చేసేసాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకో ఈరోజు నాకు నా ఓన్ ఎఫర్ట్స్ పెట్టి నా ఓన్ వాయిస్ సెంటెన్సెస్ ఇవ్వాలని చెప్పి అనిపించింది. అందుకే నేను ఈరోజు నా ఓన్ ఛానల్లో నా ఓన్ వీడియోకి నా ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంతకీ ఏంటంటే ఈరోజు నా ఫస్ట్ వాయిస్ ఓవర్ కదా. సో స్పెషల్ ఏంటంటే మా ఓన్ హోమ్ టూర్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. హోమ్ టూర్ అంటే ఎగ్జాక్ట్గా మొత్తం అంతా హోమ్ టూర్ కాదు. అంటే మేము ఈ మధ్య రీసెంట్గా హోమ్ రెనోవేషన్ చేసామన్నమాట. సో నేను మీకు బిఫోర్ మా హోమ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూపిస్తాను. అలాగే నేను మా అమ్మకి చాలా ఇష్టం అండి ఫ్లవర్ పాట్స్, ఫ్లవర్స్ అంటే. సో మా అమ్మ కోసం నేను ఫ్లవర్ పాట్స్ కొన్నాను మీషోలో. అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అంటే. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు ఫస్ట్ వీడియోలోకి చూపిస్తాను ఫ్రెండ్ మీకు నేను అంటే ఎలా ఉంది మా ఇల్లు, ఆ తర్వాత ఆ ఫ్లవర్ పాట్స్లో ఏ ఫ్లవర్స్ పెట్టాము ఏంటి, ఎలా ప్రాసెస్ అవుతుంది అంతా చూపిస్తాను. దానికంటే ముందు మీకు నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే నా మోటివేషన్ మీతో షేర్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు నాకు ఏదైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కమెంట్ నాకు నా ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్. అండ్ రేపటి నుండి కంటిన్యూస్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. నేనైతే మీషోలో తక్కువ ప్రైజెస్కి హై క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్, కిచెన్ ఐటమ్స్, కిచెన్ బైండింగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా రివ్యూ చేసి పెడదాం అనుకుంటా ఉన్నాను. మీ దగ్గర ఏదైనా టిప్స్ ఉంటే దీని మీద కూడా మీరు నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్లో మెన్షన్ చేయండి, నేను చూసుకుని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఏదైనా నేను నా వాయిస్లో కూడా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి లాంగ్వేజ్లో అంటే మీరు నాకు అది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది, నేను మీకు ముందే చెప్పాను కదా. అండ్ పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇల్లు చూసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా ఇల్లు. ఇక్కడ చూసారంటే ఫస్ట్ ఇనిషియల్గా ఇట్లా ఉన్నాయి, ఆ తర్వాత ఇలా ఫినిషింగ్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ మాకు 3 months పట్టింది ఫ్రెండ్స్ పైన ఇల్లు ఫినిష్ చేయడానికి. ఆ తర్వాత పెయింటింగ్స్ అంతా కనుక్కొని ఒక 1 lakh 1.5 lakh దాకా వచ్చింది మాకు ఖర్చు. కానీ మేమైతే ఒక 50,000-60,000లో అయిపోతుందని ఎస్టిమేషన్ వేసుకున్నాం. అదేదో చెప్తారు కదా, ఇల్లు కట్టించుడు పెళ్లి చేసుడు అని. అలా ఫినిష్ చేసేసరికి 1 lakh 1.5 lakh దాకా మాకు ఎక్స్పెన్సెస్ అయినాయి ఫ్రెండ్స్. కానీ ఫైనల్గా మా ఇల్లు అయితే ఇలా ఉంది, చూసేయండి. అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫ్లవర్స్ గురించి చూపిస్తారని చెప్పి, ఫ్లవర్ పాట్స్, ఫ్లవర్స్ ఇదే ఫ్రెండ్స్ చూసేయండి. ఇదే నేను మా అమ్మ కోసం కొన్న ఫ్లవర్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఏదో పేజ్ చాలా రోజులైంది ఆర్డర్ పెట్టి కూడా. ఈసారి ఒకసారి నాకు కనిపిస్తే నేను మీకు అది కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఏ పేజ్ అని. అక్కడ కొన్నాను, తక్కువకే దొరికింది ఫ్రెండ్స్. 150-200 పడింది పూల చెట్లు. అండ్ అది కింద ఉన్న పార్ట్స్ నేను అది మీషో నుండి ఆర్డర్ చేశాను, చెప్పాను కదా ఇంతకుముందే. అది కూడా నాకు 300-350 పడింది ఫ్రెండ్స్. 6 sets వచ్చినాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజుకి. మీషో యాప్లో ఏమో చూడడానికి కొద్దిగా పెద్దగా ఉన్నాయి, బట్ ఇంటికి రాగానే చూస్తే కొద్దిగా చిన్నగా ఉన్నాయి. బట్ క్వాలిటీ బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఆ కాస్ట్లో మనకి అంత మంచి క్వాలిటీ అనేది దొరకడం కష్టం. బట్ మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు ఫ్రెండ్. అది కొనుక్కొని దాంట్లో మీరు పూల చెట్లు చిన్న చిన్నవి నాటుకోవచ్చు. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు ఫ్రెండ్. ఈ రోజుకి ఇంతే, అండ్ రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. అండ్ మీరు మర్చిపోవద్దండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలనేది. బాయ్ ఫ్రెండ్స్.